అశ్వమేధ యాగం అనేటటువంటి యాగం ఉన్నది. ఈ యాగాన్ని రామచంద్రమూర్తి మాత్రమే చేశాడు. రాజసూయ యాగం అనేటటువంటి యాగం ఉన్నది. ఆ యాగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు చేత మాత్రమే చేయించాడు. అటువంటి యాగాలు త్రిగుణీకృత, అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ యాగాలు అనేటటువంటి 8 యాగాలు కూడా శతక్రతు సకల సంపూర్ణ ఫలావాప్త్యర్థం. ఒక్కొక్క యాగాన్ని 100 సార్లు చేస్తే ఎంతైతే ఫలితం కలుగుతుందో ఈ యొక్క కన్యాదానం చేస్తే అంత ఫలితం కలుగుతుందట. తద్వారా మయా సహా అంటే మీ అందరితో సహా దశ పూర్వేషాం 10 తరాల వెనక వాళ్ళు, దశ అపరేషాం 10 తరాల ముందు వాళ్ళు, నరకలోకంలో కనుక వాళ్ళు ఉన్నట్లయితే మత్వంశానాం మాతృవంశానాం తండ్రి వంశంలో వాళ్ళు, తల్లి వంశంలో వాళ్ళు ఒకవేళ నరకలోకంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా శాశ్వత పరబ్రహ్మలోకానికి వెళతారని చెప్పేసి యొక్క కన్యాదాన సంకల్పంలో చెప్పాం. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషజా. కన్యే మమాకృతో భూజా కన్యే మే దేహి పాత్రజో కన్యే మే సర్వతో భూజాస్తబ్దానాన్ మోక్షమాప్నుయాం. విశ్వంభరా సర్వభూతా